గెలిపిస్తారో గెలిపించారో నాకు తెలియదు, కానీ నేనైతే చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. మీ హక్కులకి భంగం వాటిల్లకుండా మీకు న్యాయం జరిగే నేను పోరాటం చేస్తాను, మీకు అండగా ఉంటాను. అధికారంలోకి రాగానే ఆ 1551 మంది రైతులకి సంబంధించిన 2180 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా తిరిగి ఇచ్చేశారు. అలా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి రైతుల కళ్లలో ఆనందానికి 1551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 దశాబ్దాల తమ కల నెరవేరిందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలు. ఆరోగ్య బీమా. మనం హక్కుల గురించి వింటుంటాం. స్వేచ్ఛగా మాట్లాడడం, దేశంలో ఎక్కడైనా బతకగలగటం, మన భావాల్ని తెలియచేయగలగటం, ఇవన్నీ. కానీ మనం వినని ఒక హక్కు మనకు ఉంది. మనిషిగా పుట్టినందుకు ఆరోగ్యంగా బ్రతకగలగడం కూడా మన హక్కే. మన బ్రతుక్కి ఒక భరోసా ఉండాలని నిత్యం కాంక్షించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ ఆకాంక్షే అప్పట్లో కొన్ని వేల మంది జన సైనికులకి బీమా కల్పించేలా చేసింది. కానీ ఆయన అక్కడితో సంతృప్తి చెందలేదు. తన జన సైనికులకు ఉన్న భరోసా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉండాలని కోరుకున్నారు. ఆ కోరికతోనే ప్రజలకు ఒక మాట ఇచ్చారు. నా కోరిక ఏముంది అంటే, ప్రతి కుటుంబాన్ని నేను జనసేన పార్టీ తరపు నుంచి ఎవరికన్నా ప్రాణాలు పోతే 5 లక్షలు ఇస్తా ఉన్నాం. అలాంటిది నా కోరిక ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం కనుక వస్తే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున సంపూర్ణ కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ చేస్తాను. ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్తాం. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తా ఉన్నాం. ఇంగ్లాండ్ లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి నువ్వు బటన్ నొక్కి 10,000 5,000 కాదు. ఏ జబ్బు వచ్చినా, కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను. ఒక పార్టీగా మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. జనసేనలో గనక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాని కల్పించింది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామని వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చేందుకు సమ్మతి తెలిపింది. కొత్త విధానం కింద ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందనున్నాయి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ విధానం అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. మీకు పన్నుకి పనిష్మెంట్కి తేడా తెలుసా? ఒకడు చేసే వ్యాపారంలో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అందులో కలెక్ట్ చేసే ఫీజుని పన్ను అంటారు. అదే మనకు ప్రభుత్వం నడపడం చేతగాక విచ్చలవిడిగా పన్నులు పెంచుకుంటూ పోయి వ్యాపారస్తులు నడ్డి విరగొట్టే దాన్ని పన్ను అనరు, పనిష్మెంట్ అంటారు. అలాంటి పనిష్మెంట్ ట్యాక్సే గత ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ రూపంలో ట్రాన్స్పోర్టర్స్ మీద వేశారు. 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఉండే ట్యాక్స్ ని సుమారు 20,000 వరకు పెంచి 9.56 లక్షల ట్రాన్స్పోర్టర్స్ మీద గుదిబండలా మోపారు. గ్రీన్ ట్యాక్స్ సార్ తమిళనాడులో 200 కట్టుకుంటారు, హైదరాబాద్ 500, కనీసం మన ఆంధ్రప్రదేశ్ 1000 రూపాయలు కట్టుకుని బాధ అనిపిస్తుంది సార్. 6,660 రూపాయలు సార్. 6,660 రూపాయలు సార్. 500 రూపాయలు తెలంగాణలో 6,000. తెలంగాణలో 500 సార్, తమిళనాడులో 200 కట్టించుకుంటారు సార్. చాలా బాధ అనిపిస్తుంది. మన దైత్యం అలా ఇది మట్టి చాలా అలా ఇది మట్టికి 100%. ఆది రోజున మా యూనియన్ ఆఫీస్ లో ఎక్కడ కూడా ఇది ఖండించలేదు సార్. మేము అడుగుతాం అవునా, ఇది మట్టికి మళ్ళీ మీరు చాలా ఖండించాలి. మన వైజాగ్ కోర్టులో తిరిగితే సార్ బండ్లకి ఇలాంటి తమిళనాడులో 200. తమిళనాడులో గ్రీన్ ట్యాక్స్ 200 కట్టించుకుంటారు. గ్రీన్ ట్యాక్స్ 200. సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్ గా అప్లై చేస్తారు, చేసుకోమన్నారు. మనకి 1,000 రూపాయలు 1,500 మాకు బాధ అనిపిస్తుంది సార్. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ట్యాక్స్ ని
ఓల్డ్ స్లాబ్కే మార్చి 9.56 లక్షల మంది వెహికల్ ఓనర్స్ ఊపిరి పీల్చుకునేలా చేశారు. అంతకుముందు 200 రూపాయలు లేతే క్వార్టర్కి ఉన్న ట్యాక్స్ ని గత ప్రభుత్వం దాదాపు 20,000 వరకు కూడా పెంచేసింది. అంటే 7,000 నుంచి 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు 10-12 ఏళ్ళ వాహనాలు వాటి లైఫ్ పీరియడ్ని బట్టి తీవ్రంగా పెంచడం మూలంగా గతంలో ట్రాన్స్పోర్ట్ వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యారు. మరి దాన్ని సవరిస్తూ గత విధానంలో 20,000 వరకు ఉన్న పన్నును ఇప్పుడు 1,500 నుంచి 3,000 వరకు తగ్గించడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా 9,56,429 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మనం